తినే ఫుడ్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ పెంచుతూ అంటే తినగానే జీర్ణమయ్యి ఇమీడియట్గా షుగర్ పెంచే మందులని సింపుల్ కార్బ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ ఆర్ వైట్ రైస్, మైదా, ఇవన్నీ ఏంటంటే మనకు తినగానే మనకి ఆకలి తగ్గుతుంది. ఓకే, కానీ గంటన్నరలో మళ్ళీ ఆకలేస్తుంది. దీని అర్థం ఏంటి? తినగానే జీర్ణమైంది, దాన్ని ఇన్సులిన్ మన బాడీ షుగర్ పెరగగానే ఇన్సులిన్ కూడా ప్రొడ్యూస్ అవుతుంటుంది బాడీలో. ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వగానే ఉన్న షుగర్ని తక్కువ చేస్తుంది. అప్పుడు మనం హైపోగ్లైసిమిక్ అయ్యి ఆకలేస్తుంది మనకి. అలా సింపుల్ కార్బోహైడ్రేట్స్ మనం ఎంకరేజ్ చేయకూడదు. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే తినగానే జీర్ణం అవ్వని ఫుడ్స్ మనం ఎంకరేజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌన్ రైస్, మిల్లెట్స్. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్లో ముఖ్యంగా మల్టీ గ్రెయిన్తో చేసిన రోటీ, అంటే 4-5 గ్రెయిన్స్తో చేసినవి, అది జోవార్, దెన్ హోల్ వీట్, ఇట్లా బాజ్రా, సోర్గం, ఇవన్నీ మిల్లెట్స్తో చేసిన రోటీ అవ్వచ్చు. దెన్ దోశ కూడా, దోశలో ఇడ్లీ పిండి శాతం బాగా తగ్గించేయాలి, పెసర శాతం పెంచాలి, ఉరద్ దాల్, తూర్ దాల్ ఇవి శాతం పెంచుతూ తింటే మిల్లెట్స్ కనుక మనం వాడితే తినగానే షుగర్ స్పైక్ అనేది మనకు తగ్గుతుంది. సో వీళ్ళలో ఏంటంటే మనం లాంగ్ టర్మ్గా చూస్తే మందుల అవసరం కూడా తగ్గించవచ్చు.